ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బావా ఏమంత కంగారు? కాసేపు కూర్చో, నీతో మాట్లాడాలి. అమ్మా, ఆల్రెడీ నాకు టైం అయింది, క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళొస్తా. అలాగేరా. ఆయన వెళ్తుంటే అంత సింపుల్ గా ఓకే అంటారేంటత్తయ్యా? ఆయన అలాగే ఆపండి అత్తయ్యా. ఏం చేద్దాం భూమి? అదేంటా పూర్వ, కార్లోనే కూర్చున్నావు, కిందకి దిగు. అలాగే. రా, లోపలికి పదండి. అలాగేనండి. ఆగండి. మీరంతా ఎందుకు వచ్చారు? అదేంటి అల్లుడు గారు, ఏంటేంటి అల్లుడు గారా? ఏంటి అల్లుడు గారని కొత్తగా మాట్లాడుతున్నారు? మనిద్దరం ఒకరికొకరం శత్రువులం తప్ప మనిద్దరి మధ్య ఎలాంటి వావి వరుసలు లేవు. లేదో కాదు అనుకుంటే అయిపోతుందా ఏంటల్లుడు గారు? మా అమ్మాయి మీ ఇంట్లో ఉంది, సమాజంలో నీ భార్యగా ముద్రపడింది. అప్పుడు మీరు ఎంత కాదనుకున్నా మీరు మా కల్లుడే అవుతారుగా. వద్దు, ఇక్కడికొచ్చి అధిక ప్రసంగం వద్దు. మీరెందుకు వచ్చారో అది మాత్రం చెప్పండి. మిమ్మల్ని అమ్మాయిని ఇంటికి పిలుద్దామని వచ్చాను. మీ అమ్మాయి మీకు కావాలనుకుంటే ఇంత దూరం ఇంత హంగు ఆర్భాటంతో రావాల్సిన పనే లేదు. ఒకే ఒక్క ఫోన్ చేస్తే నేనే పంపించేవాడిని. అమ్మా, వీళ్ళు దేనికి వచ్చారని చెప్తున్నారు కదా, అది ఇచ్చి పంపించే. ఇంటికి పిలవడం కాదల్లుడు గారు, మీకు మా అమ్మాయికి శోభనం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మరి ఈ విషయం ముందే చెప్పాలి కదా అత్తయ్యా. ఇన్ఫాక్ట్ ఈ మాట ఫోన్ చేసి చెప్పుంటే మీకు ఘన స్వాగతం ఏర్పాటు చేసేవాడిని. అమ్మా, నన్ను భూమిని మొదటిసారిగా తీసుకెళ్లడానికి, మొదటి కార్యం ఏర్పాటు చేయడానికి మా అత్తయ్య మావయ్య వచ్చారు. అమ్మా, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళమ్మా. అలాగేరా. రండి అన్నయ్య గారు, రెండోదిని గారు. పదండమ్మా. రండి.
రండి నాన్న. రండి అన్నయ్య. రండి. భూమి, మీ అమ్మ నాన్నలకి కాఫీ తీసుకురాపో. కాఫీ తీసుకొస్తుంది. అత్తయ్య రండి. బాగానే సైట్ కొడుతున్నాడు. చూపులతోనే బాణాలు వేస్తున్నాడు. ఇంట్లో ఉండదేంటో ఈ ధైర్యం. అర్థమవుతుంది. నాకు పడిపోయాడు. నా అందం అలాంటిది మరి.